వెల్కమ్ టు మహీ మీడియా. మహాకుంభ మేళా దారిలో 300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. త్రివేణి సంగమ క్షేత్రానికి చేరుకునేందుకు 10 నుంచి 12 గంటల టైం పడుతోంది. 6 రూట్లలో వాహనాలు ముందుకు కదలడం లేదు. వారణాసి నుంచి ప్రయాగ్రాజ్ చేరుకునే దారిలో 25 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ఇవాళ ఒకే రోజు 46 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు కుంభమేళాలో 44 కోట్ల మంది పుణ్యస్నానాలు చేశారు. ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ క్లోజ్. భారీగా భక్తులు తరలి రావడంతో ప్రయాగ్రాజ్ సంగం రైల్వే స్టేషన్ ను మూసివేశారు. స్టేషన్ నుంచి భక్తులు బయటికి రావడానికి పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తాత్కాలికంగా మూసివేశామని నార్థర్న్ రైల్వే సీనియర్ కమర్షియల్ డివిజనల్ మేనేజర్ కుల్దీప్ తివారీ తెలిపారు. కుంభమేళా నిర్వహణలో సర్కారు వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ విమర్శించారు. ప్రయాగ్రాజ్ లో కనీసం నిత్యావసర వస్తువులు కూడా దొరకడం లేదని ఆరోపించారు. ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంపై ఆయన మండిపడ్డారు. భారీగా వాహనాలు రావడంతోనే కుంభమేళా ప్రదేశానికి వాహనాలు భారీ సంఖ్యలో రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ కుల్దీప్ సింగ్ తెలిపారు. భక్తులు వీలైనంత దగ్గరగా రావడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. వాటిని క్లియర్ చేసేందుకు సమయం తీసుకుంటుందని వెల్లడించారు.